హాయ్ మై ఫ్యామిలీ. చూడండి, ఇప్పుడైతే నేను సింగిల్ పాదంతో అయితే ఒక కుట్టు వేసేసుకున్నాను. ఇలా కూడా వేయచ్చు, కొంతమంది హెమ్మింగ్ ఇలా పెడతారు, అలా కూడా వేయచ్చు. కానీ హెమ్మింగ్ పెడితే మనకి క్లాత్ అనేది బయటికి వచ్చేస్తుంది. హెమ్మింగ్ కరెక్ట్ కాదు. అది ఈ వర్క్ బ్లౌజ్లకు మలిపేసి కుట్టడమే బెటర్. చూడండి, ఇప్పుడు మనము ఇంత అనేది క్లాత్ ఉంచేసి మనం కట్ చేసుకోవాలి. లేదంటే ఎక్కువ ఉంచినా అని మనకు నీట్గా ఫినిషింగ్ అనేది రాదు. చూడండి, మనం క్లాత్ అనేది మళ్ళీ ఎక్కువ క్లాత్ ఉంచినా కానీ మనకి ఫినిషింగ్ రాదు. ఎలా అంటే చెప్తాను చూడండి. మనము మలిపేసి కుడతాం కదా ఇలా, అప్పుడు బట్ట ఎక్కువ ఉంటే, మనకు క్లాత్ ఎక్కువ ఉంటే మనకు గుంజినట్టు అవుతుంది. క్లాత్ అనేది మనకు ఎక్కువ వదలకుండా ఎలా అంటే చూడండి, మనం చిన్నగా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కొంచెం కొద్దిగా అంటే తిరగాలి కదా, పట్టేసినట్టు కాకుండా. పైన ఏం అవసరం లేదు, మనకి రౌండప్లోనే షేప్ రావాలని కట్ చేసుకోవాలి. చూడండి, చిన్న కటింగ్స్ పెట్టుకోవాలి. ఇలా చిన్న కటింగ్స్ పెట్టుకోవాలి. పెట్టాక మనకు కార్నర్ నుంచి ఇలా అనేది కుట్టుకోవాలి. మళ్ళీ అయితే కుట్టేశాను. చూడండి, ఇలా ఉంది. ఇప్పుడు అనేది మనం చుట్టూ అనేది క్లాత్కి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొన్ని మనకు థ్రెడ్ వర్క్ వచ్చిన వాటికి పక్కన నుంచి కుట్టు వేసుకోవాలి. దీనికైతే మనకు పూసలు అనేది పలిగిపోతాయి కదా. అయితే మనం ఏం చేయాలంటే, మనము హెమ్మింగ్ చేస్తారు కదా, హెమ్మింగ్ చేసినట్టు మామూలుగా అక్కడక్కడ పట్టేసుకుంటే మనకు కుట్టినాక కూడా ఇట్లా బయటికి రాదు వేసుకునే ముందు. లేదంటే వేసుకునేటప్పుడు మనకు ఇలా వేసుకోకముందే మనకు క్లాత్ అనేది ఇలా బయటికి వచ్చేస్తుంది. అలా రాకుండా ఇలా ఉంటుంది. స్టిచ్చింగ్ వేస్తే మాత్రం ఇలాగే ఉంటుంది. చిన్న టిప్స్ చెప్తాను నేను, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.